నా బైబిల్ మీరు ఎప్పుడైనా చూడాలనుకుంటే, మీరు ఇంటికి పట్టుకెళ్తానంటే ఇవ్వను, కానీ మీరు చూస్తానంటే మాత్రం ఇస్తా. నా బైబిల్లో ఈ ఫ్రంట్ పేజీలో కొన్ని కొటేషన్స్ రాసుకుంటాను. ప్రతిరోజు వాటిని చదువుతాను. బైబిల్ ఓపెన్ చేసే ముందు వాటిని ఒకసారి చదివి స్ఫూర్తి పొందా. నేను రాసుకున్న కొటేషన్ చదువుతాను చూడండి. కొద్దిపాటి విశ్వాసం కొద్ది ఆశీర్వాదాలు తీసుకొస్తుంది, అధిక విశ్వాసం అధిక ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. మూడో మాట రాసుకున్న, గొప్ప విశ్వాసం గొప్ప ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. హల్లెలూయా. నువ్వు ఏ గుంపులో ఉన్నావు? ఈ మూడింట్లో కొద్దిపాటి విశ్వాసమా? కొంతమంది దేవుని పట్ల విశ్వాసం ఎంత ఉంటుందో కొద్దిగా. ఆ కొద్దిపాటి విశ్వాసం యొక్క లక్షణం మాట చెప్పమంటారా? వాళ్ళు ప్రార్థిస్తారు, కానీ ఆ ప్రార్థనకు జవాబు వస్తుందని మాత్రం ఏం చేయరు, వాళ్ళు నమ్మరు. ఆల్రెడీ వాళ్ళకి ఒక కంక్లూజన్ ఉంటుంది, అక్కడే ఉంటారు వాళ్ళు. చెప్పండి, ఆల్రెడీ ఏముంటుంది వాళ్ళకి? కంక్లూజన్ ఒకటి ఉంటుంది, అక్కడే ఉండిపోతుంది. చాలాసార్లు మీకు చెబుతున్నాను, కొన్నిసార్లు మన ప్రార్థన అద్భుతాలు చేస్తుంది, దేవుడు కార్యం చేశాడు అన్న మనం నమ్మం. కారణం ఏంటంటే అది జరగదని ముందే అనుకుంటాం కాబట్టి దేవుడు జరిగిస్తానన్న నమ్మని పరిస్థితుల్లో మనం ఉంటాం. అడుగడుగునా దేవుడు వెనకకు లాగేస్తుంటాం. మార్త విశ్వాసం అలాగే ఉంది. మార్త విశ్వాసం ఏంటో తెలుసా? ప్రభు అన్నాడు, అమ్మా పునరుత్థానాన్ని జీవాన్ని నేనే అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వేం కంగారు పడకు, నీ తమ్ముడు నేను ఇప్పుడు ఏం చేస్తాను, బ్రతికిస్తాను. ఐఎమ్ ది గాడ్ ఆఫ్ లైఫ్ అంటే ఆమంది, నాకు కూడా తెలుసు నాయన, అది పునరుత్థానమందు నా తమ్ముడు లేస్తాడని నాకు తెలుసు అంటుంది ఈమె. అంటే యేసు ప్రభు అద్భుతం చేస్తానన్నా కానీ ఈమెం చేస్తుంది? ఆమెకున్న, అందుకనే ముందే చెప్పాను కదా, కొంతమందికి అధిక తెలివి ఉంటుంది. ఏ తెలివి? ఈ అధిక తెలివితో కొన్నిసార్లు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు కొంతమంది. టూ మచ్ థింకింగ్ అనమాట. పునరుత్థానం ముందు అందరూ లేస్తారు. నేను పునరుత్థానం గురించి మాట్లాడలేదమ్మా, ఇప్పుడు మాట్లాడుతున్నా. ఆ తర్వాత యేసు ప్రభు వారు వచ్చి అన్నారు, ఎక్కడ లాజరు ఎక్కడ ఉన్నాడు? అదిగో నాయన ఆ సమాధిలో పెట్టేశాం. అయితే ఆ సమాధి రాయిని పొరలించండి అన్నాడు ఆయన. అప్పుడు మరలా మార్త వచ్చేసి అంటది, ప్రభువా ఎందుకు నాయన, ఎందుకు ప్రభువా, నువ్వేం చేద్దామని, ఏమి సాధిద్దామని నీ ఆలోచన? వాసన వచ్చేస్తాడు ఆయన మా తమ్ముడు అంది. యేసులోకి తెలియదండి చచ్చిపోయిన వ్యక్తి వాసన వస్తాడని తెలియదా? ఈమె మార్తని దేవుడు కొంచెం పక్కన పెట్టకపోతే ఆ రోజు లాజరు గారు లేపే పరిస్థితి ఉండేది కాదు. ఈమెలో ఉన్న ఆసక్తి ఎంత గొప్పదంటే, లాజరు గారు లేచిన, ఒరే లేపుతున్నాడు లోపల పెట్టాడు వల్ల అని అనేసేలాగా కూడా ఉంటుందేమో కొంతమంది అలాంటి పరిస్థితుల్లో. దేవుడు అద్భుతం చేస్తానన్న మార్త చెప్పండి ఏం చేస్తుంది? వెనక్కి. కొన్నిసార్లు మన విశ్వాసం కూడా అలా కొద్దిపాటి విశ్వాసం. దేవుడి దానికి వస్తాం, ప్రభు ఒక ఉద్యోగం కావాలంటే సాయంకాలం ఏదైనా ఈమెయిల్ రాగానే ఇది నాకెందుకు వచ్చిందిలే అని చెప్పి డిలీట్ చేసేస్తారు ఆ ఈమెయిల్ కొంతమంది. దేవుడు ఏదైనా ఒక ద్వారాన్ని తెరిస్తే దానికి లోబడాలని మనసు వారికి ఉండదు. దేవుని ఉద్దేశాలకి లోబడాలని ఆశ వారిలో ఉండదు. బైబిల్ సెలవిస్తూ ఉంది, whenever God opens a door, just walk in by faith. విశ్వాసంతో ఆ మార్గంలో ఉన్నాడు, మరిన్ని గొప్ప కార్యాలు దేవుడు నీ కోసం చేస్తాడు. హల్లెలూయా. అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. గాడ్ ఆపరేట్స్ బై ఫెయిత్. దేవుడు విశ్వాసం ద్వారా ఏం చేస్తాడు? ఆయన పనిచేస్తాడు.